మురళి గారు, ఈ పీపీపీ అనేది అటు తిరిగి ఇటు తిరిగి మెడికల్ కాలేజీల మీద పడింది, రోడ్ల మీద పడింది, చాలా చోట్ల పడింది ఈ పిడుగు. ఇప్పుడు ఆర్టీసీ మీద కూడా పడిపోయింది. ఎట్లా అంటే కొన్ని చోట్ల వేల కోట్ల విలువైనటువంటి ఆస్తుల్ని కానీ ఆ డిపోల్ని కానీ ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టే పరిస్థితి. ఏంటి ఇక్కడ కూడా ఆర్టీసీని కూడా బూడిద చేసేటటువంటి ప్రక్రియ ఏమన్నా మొదలు పెట్టేశారా? ఏం జరుగుతోంది? ఈశ్వర్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు, సోదరి వైసీపీ అధికార ప్రతినిధి శైలజ గారు అనుకుంటాను, వారికి వీక్షకులకు అందరికీ నేను సిపిఎం పార్టీ తరఫున ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్తే. మీరు అన్నట్టుగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద నిజంగానే ఒక ఫెయిర్గా చూసేటువంటి వాళ్ళకందరికీ ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇదేదో ఒక ఆంధ్ర రాష్ట్రానికి పరిమితమై లేదు, దేశంలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. వాళ్ళ శిష్యులే కాబట్టి ఇక్కడ పరిపాలన చేస్తా ఉంది. డబుల్ ఇంజన్ సర్కారు, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి, మేమంతా ఎన్డీఏ ఎన్డీఏ అని చెప్పి పదే పదే వీళ్ళు చెప్పుకుంటున్నటువంటి ఈ ధోరణి పరాకాష్ఠకి చేరింది. ఇక్కడ మనం సూటిగా ఒక్క మాటలో చెప్పుకోవాలంటే దీన్నే క్రోనీ క్యాపిటలిజం అంటారు. క్రోనీ క్యాపిటలిజం అంటే ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం అని. అంటే నాకు నచ్చినటువంటి వ్యక్తుల్ని నేను హఠాత్తుగా పెద్దవాళ్ళని చేయాలనుకుంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి నియమ నిబంధనలు కానీ, చట్టము కానీ, లేదా ఏ రకమైన ఆటంకాలు లేకుండా అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలని వాళ్ళకి దగ్గరగా తీసుకెళ్లి నాకు నచ్చినటువంటి వాడిని పెద్దవాడిని చేసే కార్యక్రమం ఈ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. వీళ్ళలో అత్యధికంగా లాభం పొందింది అదాని. ఈ అదాని ఎవరు అనేది మనకందరికి కూడా తెలుసు. అదాని వెనకున్నటువంటి వాళ్ళు ఎవరు, ముందున్నటువంటి వాళ్ళు ఎవరు అనే విషయం కూడా మనం ఏమి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ప్రభుత్వ రంగం అంటే ప్రజలకి తోడ్పడేది ప్రజల ఆస్తి, సహజ వనరులు. ఈరోజు ఖనిజాలు కావచ్చు, లేదా ఇసుక దగ్గర నుంచి మీరు ఏమైనా రాష్ట్రంలో ఉన్నటువంటి ఖనిజ వనరులన్నింటినీ కూడా ఈరోజు ఇదే రకమైనటువంటి పద్ధతిలో కొంతమందికి కట్టబెట్టే కార్యక్రమం నిరాఘాటంగా, నిరభ్యంతరంగా, ఏ శశబిషలు లేకుండా చూసినటువంటి వాళ్ళు ఏమనుకుంటారన్నటువంటి కనీసమైనటువంటి ఇంగితం కూడా మర్చిపోయి విచ్చలవిడిగా సాగుతున్నటువంటి ఒక ధోరణి కొనసాగుతా ఉంది. రెగ్యులర్ గా మీరు గమనించండి, ఈ 2 ఏళ్లలో లేదా 2 సంవత్సరాల కొద్ది నెలల కాలాన్ని, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాలాన్ని మొత్తం పరిశీలన చేస్తే మంత్రివర్గ సమావేశాలన్నిటిలో చేస్తున్నటువంటి నిర్ణయాల్లో సింహభాగం అంటే కూడా 60% కాదు, 100% నిర్ణయాలన్నీ కూడా ఈరోజు ఎవరికి తోడ్పడేటువంటి నిర్ణయాలు చేస్తున్నారు. ఎవరికి తోడ్పడే వాళ్ళు అంటే వీళ్లతో కిక్ బ్యాక్స్ వ్యవహారం నడిపేవాళ్ళు, లేదనంటే ఏదో ఒక రూపంలో ఈ సంపదలంతా కూడా కొల్లగొట్టి తరలించుకుపోయేటువంటి పెద్ద మనుషులతో ఒప్పందాలు. అదే మాదిరి ప్రతి మంత్రివర్గ సమావేశంలో భూ కేటాయింపులు, ప్రోత్సాహకాలు, ఇంకొకటి ఇన్ని లక్షల కోట్లు వచ్చినాయి, అన్ని లక్షల కోట్లు వచ్చినాయి, అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాం, అన్ని ఉద్యోగాలు. ఇప్పుడు శంకుస్థాపనల దగ్గర నిలబడి ఫోటోలు తీసుకుంటున్నారు, లేదంటే పెద్ద పెద్ద విదేశాల నుంచి వచ్చే పెద్ద మనుషులతో నిలబడుకొని ఫోటోలు తీసుకొని ఈ రోజు మేము ఏదో చేస్తున్నామని చెప్తున్నారు. నేను సూటిగా ఈ ప్రభుత్వాన్ని కోరేదేమనంటే, మీరు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో, ఏ జిల్లాకి చంద్రబాబు నాయుడు గారు ఈ కాలంలో రాయలసీమలో దాదాపు అన్ని జిల్లాలు తిరిగారు కదా, ప్రతి జిల్లాలో ఆయన చాలా గొప్పగా మేము చేస్తున్నామని చెప్పి పదే పదే చెబుతున్నారు కదా. నేను చంద్రబాబు నాయుడు గారికైనా, లోకేష్ గారికైనా, పవన్ కళ్యాణ్ గారికైనా సూటిగా రిక్వెస్ట్ చేసేదేమంటే, మీరు జిల్లాలకు వెళ్ళేటప్పుడు చాలా చెప్తున్నారు కదా, రోజు ఇన్ని లక్షల కోట్లు, అన్ని లక్షల కోట్లు, అన్ని ఉద్యోగాలు, ఇన్ని ఉద్యోగాలని. మీరు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళందరినీ నిలబెట్టి వాళ్ళ మధ్యలో నిలబడుకొని ఫోటోలు తీసి ఏ జిల్లాకైనా, ఏ నియోజకవర్గానికైనా పోయినప్పుడు, లేదా ఎమ్మెల్యేలో, ఎంపీలో, మంత్రులో, లేదా ముఖ్యమంత్రి గారు నిలబడి ఫోటోలు తీసుకొని చెప్పండి. ఇది చేస్తే బాగా గరిష్టంగా అర్థమవుతుంది. కానీ ఆ రకమైనటువంటి పనులు ఏ రోజు చేయకుండా ఈ రోజు చేస్తున్న రామాయపట్నం కూడా అదే. రామాయపట్నం అది ప్రజల ఆస్తి, ప్రభుత్వం ఆస్తి అంటే ప్రజల ఆస్తి. ఈ రోజు టీడీపీ ఉండొచ్చు, రేపు వైసీపీ రావచ్చు, ఆ తర్వాత ఇంకెవరైనా రావచ్చు, లేదా పూర్వం వేరే ప్రభుత్వాలు నడిపి ఉండొచ్చు. సంపదని, ప్రజల సంపదకి కస్టోడియన్లు వీళ్ళంతా కూడా. రాజ్యాంగం మీద ఏమని ప్రమాణం చేశారు? ప్రజల సంపదలైనటువంటి సహజ వనరుల్ని లేదా ప్రభుత్వ ఆస్తుల్ని వీటన్నిటిని కూడా ఏ రహస్యము బయటికి వెల్లడి చేయకుండా
నేను ఆ రహస్యాలన్నీ దాచిపెట్టుకొని వీటన్నిటినీ ఒక కస్టోడియన్ లాగా, ధర్మకర్త లాగా, ఆలయానికి ఎట్లయితే ధర్మకర్తలు ఉంటారో రాష్ట్రానికి పరిరక్షకులుగా మేము వ్యవహరిస్తామని చెప్పి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేస్తూ ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏవైతే విలువలు చెప్పారో, ఆ రాజ్యాంగంలో ఏ పద్ధతులు అయితే సూచించారో వాటి అన్నిటికీ విరుద్ధమైనటువంటి పద్ధతిలో సాగుతున్నటువంటి ప్రక్రియే మనకు అడుగడుగునా కనిపిస్తా ఉంది. ఐటీ సెక్టార్ లో జరుగుతున్నది అదే మాదిరి డేటా సెంటర్ల పేరుతో ప్రత్యేక డిస్కామ్లు ఏర్పాటు చేసి ఐటీ సెక్టార్ కి, డేటా సెంటర్లకి లేదా వీటన్నిటికీ ప్రైవేట్ సంస్థలకి సెపరేట్ డిస్కమ్ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేదు. ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా లేనటువంటిది. ప్రైవేటు పరిశ్రమలకి, పెద్ద పెద్ద కార్పొరేట్లకి సెపరేట్ డిస్కామ్లు, డేటా సెంటర్ల వల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది చాలా పెద్ద చర్చ ఒకవైపున జరుగుతుంటే వాళ్ళ కోసం ప్రత్యేక డిస్కామ్లు. నష్టాలు వచ్చే వ్యవసాయ రంగాన్ని, అన్ని నష్టాలన్నింటినీ కూడా ఒక చోట పెట్టడం కోసం వ్యవసాయానికి సెపరేట్ డిస్కామ్ అని చెప్పి పెడుతున్నారు. విద్యుత్ రంగంలో జరుగుతున్నదేమి, విద్యుత్ రంగంలో కూడా ఒక కంపెనీకి విచ్చలవిడిగా దోచిపెడుతున్నటువంటి కార్యక్రమం నిరభ్యంతరంగా జరుగుతూ ఉంది ప్రభుత్వ పెద్దల కారణంగా. ఇట్లాంటి వరుసగా మనం చెప్పుకోవచ్చు. రామాయపట్నం పోర్టు ఒకటే కాదు, మీరు ఆర్టీసీ గురించి ప్రస్తావన చేశారు, అదే జరుగుతోందా? పూణే కంపెనీకి మొత్తం దీన్ని అప్పచెప్పే కార్యక్రమం కంటిన్యూగా జరుగుతోందా? ఈ ఎలక్ట్రిక్ బస్సులకి ఛార్జింగ్ అనే పేరిట ఒక ప్రైవేటు వాడికి ఎలక్ట్రిక్ బస్సులు ఛార్జింగ్ ఎక్కడ చేసుకుంటారండి? వాడి స్థలంలో ఏర్పాటు చేసుకుంటాడు లేదా కొనుగోలు చేసి పెట్టుకుంటాడు. నీ డిపోలు ఎందుకు ఇవాళ తిరుపతిలో ఉన్నటువంటి మంగళం డిపోని ఇస్తున్నారు, నెల్లూరులో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ ని, అక్కడ ఉన్నటువంటి డిపోని కట్టబెడుతున్నాడు. అక్కడ కార్మికులందరూ పెద్ద ఎత్తున వ్యతిరేకంగా కంటిన్యూస్ గా 100 రోజులుగా అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. ఆర్టీసీని అమ్మేస్తా ఉండవు, మున్సిపల్ సేవల్ని, ఆఖరికి పారిశుధ్యం దగ్గర నుంచి, నీటి సరఫరా దగ్గర నుంచి, లేదా ఇతరత్ర చిన్నవన్నీ కూడా ప్రభుత్వ బాధ్యత. అది నువ్వు పన్నులు ఎందుకు వసూలు చేస్తున్నావు? ఇవన్నీ నిర్వహించడానికి. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని ఏమని చెప్పారండి? ఎన్నికలకు ముందు ఏమని చెప్పారు? కాపాడే బాధ్యత మాదని చెప్పారు. హైయెస్ట్ మెజారిటీ పొందింది పల్లా శ్రీనివాసరావు గారు ఆ గాజువాక ప్రాంతంలో. ఏమి ద్రోహం చేస్తున్నారు ఈ రోజున? విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టేసి ఆ ఆర్సెల్ఆర్, ఎవడడిగారు ఆర్సెల్ఆర్ మెటల్ ఫ్యాక్టరీని ఈ రాష్ట్రానికి కావాలని? నువ్వు తెచ్చిపెట్టి విశాఖ ఉక్కుకి ఉరివేసే కార్యక్రమం చేస్తున్నావు. పర్మనెంట్ ఉద్యోగులు తగ్గించేసి, కాంట్రాక్ట్ కార్మికులు తగ్గించేసి చేస్తున్నావు. కోడూరులో మొన్న పోయి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టారు, ఏపీఎండిసి. అక్కడ ఉన్నటువంటి ఖనిజాన్ని అంతా కూడా కొల్లగొట్టేసి ఒక కంపెనీకి ఇచ్చి పెట్టేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటివన్నీ కూడా ఒకటా రెండా, వందల వేల సంఖ్యలో ఇట్లాంటివన్నీ చెప్పొచ్చు. ప్రజల ఆస్తులను కొల్లగొట్టే కార్యక్రమం నిరభ్యంతరంగా ఏ ఆటంకాలు లేకుండా సాగిపోతున్న ఈ తీరుని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాల్సిందే. రైట్.